హలో వ్యూవర్స్, వెల్కమ్ టు శృతి సోనీ వ్లాగ్స్. నేను మీ శృతి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. సో ఇవాళ వ్లాగ్ వచ్చేసి అలంపూర్ జోగులాంబ టెంపుల్ అనమాట. సో ఈ టెంపుల్ వచ్చేసి గద్వాల్ డిస్ట్రిక్ట్లో ఉంది. గద్వాల్ అంటే ఇక్కడ కర్నూలుకి దగ్గరలో ఉండే గద్వాల్ దగ్గర ఈ జోగులాంబ అమ్మవారి టెంపుల్ అయితే ఉందన్నమాట. మేమైతే మహబూబ్ నగర్ వెళ్ళాము మా అత్తయ్య వాళ్ళ ఇంటికి. అక్కడి నుంచి 128 కిలోమీటర్స్ ఉంది. సో మేము కార్లో హైదరాబాద్ నుంచి మహబూబ్ నగర్ వెళ్ళి మహబూబ్ నగర్లో మా అత్తయ్య వాళ్ళని తీసుకొని జోగులాంబ అమ్మవారి టెంపుల్కి అయితే వెళ్ళిపోయాం. మనకి హైదరాబాద్ నుంచి అయితే ఒక 220 కిలోమీటర్స్ వస్తుంది. అంటే ఆల్మోస్ట్ ఒక 4 hours అయితే పడుతుంది అనమాట. మహబూబ్ నగర్ నుంచి అయితే 2 hours పడుతుంది. ఈ టెంపుల్ గురించి మరిన్ని వివరాలు మనం తెలుసుకోవడానికి వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ఈ ఛానల్ని ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోయి ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చితే ఒక లైక్, షేర్ అండ్ కమెంట్ కూడా చేయడం మర్చిపోకండి. జోగులాంబ దేవాలయం తెలంగాణ రాష్ట్రం జోగులాంబ జిల్లాలోని అలంపూర్లో ఉన్న దేవీ ఆలయం. శక్తి రూపమైన జోగులాంబ దేవికి అంకితం చేయబడిన హిందూ దేవాలయం ఇది. 18 మహాశక్తి పీఠాలలో ఒకటైన ఈ దేవాలయం తుంగభద్ర నది ఒడ్డున కృష్ణా నదిలో సంగమించే ప్రదేశానికి సమీపంలో ఉంది. అలంపూర్లో 7వ, 8వ శతాబ్దాలలో బాదామి చాళుక్యులచే నిర్మించబడిన శివునికి అంకితం చేయబడిన 9 శివాలయాల సమూహమైన నవబ్రహ్మ దేవాలయాల సముదాయంలోనే ఈ జోగులాంబ దేవాలయం ఉంది. జోగులాంబ దేవాలయంలో జోగులాంబ, శివుని రూపమైన బాలబ్రహ్మేశ్వరుడు ప్రధాన దేవతలుగా ఉన్నారు. జోగులాంబ అనే పదం యోగుల అమ్మ అనే తెలుగు పదం నుండి ఉద్భవించిందని ఇక్కడి స్థానికులు చెబుతారు. 2019లో ఈ దేవాలయాన్ని భారత ప్రభుత్వ ప్రసాద్ తీర్థయాత్ర పునర్జీవన అడ్వాన్స్మెంట్ పథకం కింద చేర్చారు. సో ఇక్కడ బయట అయితే ఇంకా కన్స్ట్రక్షన్స్ అవి అవుతున్నాయి. సో అక్కడ స్టెప్స్ కనిపిస్తున్నాయి కదా, అది తుంగభద్ర నది ఒడ్డుకి వెళ్ళే మార్గం అనమాట. ఇక్కడ మేమైతే కార్ పార్క్ చేసేసి టెంపుల్కి వెళ్ళిపోయాము. శ్రీ జోగులాంబ అమ్మవారి దేవాలయం. సో ఇది మెయిన్ ఎంట్రన్స్ అనమాట. సో ఇక్కడ మేము కొబ్బరికాయ తీసుకొని ఇక్కడ మెయిన్ ఎంట్రన్స్లో నుంచి దేవాలయంలోకి అయితే ఎంటర్ అయిపోయాము. ఈ టెంపుల్ గురించి మరిన్ని విషయాలు తెలుసుకునే ముందు అసలు శక్తిపీఠాలు అన్ని వేటిని అంటారో చూద్దాం. శక్తిపీఠాలు వీటిని హిందువులు పార్వతీదేవిని ఆరాధించే దేవాలయంలో పురాణ గాథల ఆచారాల పరంగా ప్రాధాన్యత సంతరించుకున్న కొన్ని స్థలాలను శక్తిపీఠాలు అంటారు. ఈ శక్తిపీఠాలు ఏవి, ఎన్ని అనే విషయంలో విభేదాలున్నాయి. ఇవి 18 అని, 51 అని, 52 అని, 108 అని వేర్వేరు లెక్కలున్నాయి. అయితే 18 ప్రధానమైన శక్తిపీఠాలను అష్టాదశ శక్తిపీఠాలు అని అంటారు. అసలు ఈ శక్తిపీఠాలు ఎలా ఆవిర్భవించాయి తెలుసుకుందాం. ఒకప్పుడు దక్షుడు బృహస్పతి యాగం చేసినప్పుడు అందరినీ ఆహ్వానించాడు. కానీ కూతురిని, అల్లుడిని పిలవలేదు. ఎందుకంటే దక్షుని కుమార్తె సతీదేవి అంటే దాక్షాయని తండ్రి మాటకు విరుద్ధంగా శివుడిని పెళ్లాడింది. పుట్టింటి వారు ప్రత్యేకంగా పిలవాలేమిటి అని సతీదేవి శివుడు వారించినా వినకుండా ప్రమదగణాలను వెంటబెట్టుకొని యాగానికి వెళ్ళింది. కానీ అక్కడ అవమానానికి గురయ్యింది. ముఖ్యంగా శివనింద సహించలేక ఆమె యోగాగ్నిలో భస్మమైంది. ఆగ్రహించిన శివుడు తన గణాలతో యాగశాలను ధ్వంసం చేశాడు. కానీ సతీ వియోగ దుఃఖం తీరని శివుడు ఆమె మృత శరీరాన్ని అంటిపెట్టుకొని ఉండి తన జగద్రక్షణ కార్యాన్ని మానివేశాడు. దేవతల ప్రార్థనలు మన్నించి విష్ణువు సుదర్శన చక్రంతో ఆ దేహాన్ని కండలుగా చేసి శివుడిని కర్తవ్యోన్ముఖుడిగా చేశాడు. సతీదేవి శరీర భాగాలు పడిన స్థలాలు శక్తిపీఠాలుగా భక్తులకు, ముఖ్యంగా తంత్ర సాధకులకు ఆరాధనా స్థలాలు అయ్యాయి. ప్రతి శక్తిపీఠంలోనూ దాక్షాయని మాత భైరవుని అంటే శివునికి తోడుగా దర్శనమిస్తుంది. అలంపూర్ అనేక ప్రత్యేకతలకు నిలయం. శతాబ్దాల చరిత్రలో అద్భుతమైన విశేషమైన శిల్పకళతో అలరారే దేవాలయాల సమూహంగా, ఎక్కడా కనిపించని బ్రహ్మ ఆలయాల కేంద్రంగా, అష్టాదశ శక్తిపీఠాల్లో ఒకటిగా విరాజిల్లుతున్న పుణ్యక్షేత్రం. నాగరి శిల్పకళతో రూపుదిద్దుకునే నాగబంధ రక్షణలో ఉన్న దేవాలయాలు శివ, వైష్ణవ, సౌకేయం, సూర్య, కుమార, గణపతి, స్కంద, బౌద్ధ, జైనమత ప్రభావాలను ప్రతిబింబించే శిల్పాలు ఎన్నో ఇక్కడ దర్శనమిస్తాయి. ఆ తీర్థమే అలంపూర్ జోగులాంబ దేవస్థానం. ఇక్కడ నవబ్రహ్మ ఆలయాలు ప్రాముఖ్యత గురించి చెప్పుకోవాలి.
భగవంతుడు ఈ సృష్టిని రూపొందించిన క్రమంలో రూపొందించిన తర్వాత జరిగిన పరిణామాల గురించి మన పురాణ ఇతిహాసాలు ఎంతో స్పష్టంగా తెలియజేస్తాయి. అటువంటి వాటిలో అతి ముఖ్యమైనవి ఆదిదేవులైన బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల గురించి సంఘటనలను చెప్పవచ్చు. ఎందుకంటే ఈ సృష్టిని నిర్మించడానికి, దానిని నడిపించడానికి మూలం ఆ త్రిమూర్తులే అని, అందుకే వారు ఆదిదేవులుగా కీర్తింపబడుతున్నారని శాస్త్రాలు చెబుతున్నాయి. అయితే ఆ ముగ్గురిలో శివకేశవులకు మన భూమిపై ఎన్నో ఆలయాలు ఉండగా బ్రహ్మకు మాత్రం విగ్రహ పూజ ఆలయాలు ఉండవు. అందుకు కారణం ఒకనాడు బ్రహ్మదేవుడు చేసిన ఒక తప్పిదం వల్ల శివుడు ఇచ్చిన శాపం అని మనలో చాలామందికి తెలుసు. కానీ మన తెలుగు రాష్ట్రంలో మాత్రం 1 కాదు 2 కాదు ఏకంగా బ్రహ్మదేవుడి పేరు మీద 9 ఆలయాలున్నాయి. అంతేకాదు ఏ శివుడైతే బ్రహ్మకు విగ్రహారాధన ఉండకూడదని శాపమిచ్చాడో అదే శివుడు బ్రహ్మ పేరు మీద 9 ఆలయాలు వెలియడానికి కారణమయ్యాడని మన పురాణ ఇతిహాసాలు, శాస్త్రాలు చెబుతున్నాయి. బ్రహ్మదేవుడికి ప్రత్యేకమైన విగ్రహాలు, వాటికి నిత్యం ఆగమ సంప్రదాయ రీతిలో పూజలు వంటి మాటలు వినడానికి చాలా వింతగా ఉన్నా ఇది పచ్చి నిజం. ఈ పుణ్యక్షేత్రం మన తెలుగు రాష్ట్రమైన తెలంగాణలో ఉన్న అలంపూర్లో ఉన్నాయి. అష్టాదశ శక్తిపీఠాలలో ఒకటిగా అలంపూర్ జోగులాంబ దేవిని యుగయుగాలుగా పూజిస్తున్న విషయం మనకు తెలిసిందే. అదే పుణ్యక్షేత్రంలో ఎంతో శక్తివంతమైన ఈ నవబ్రహ్మ క్షేత్రాలు కూడా ఉండటంతో మన పురాణ ఇతిహాసాలలో అలంపురానికి ఎంతో విశిష్టమైన స్థానం ఏర్పడింది. అయితే ఇక్కడున్న మరో వింత ఏంటంటే అలంపూర్లో ఉన్న నవబ్రహ్మ దేవాలయాలలో బ్రహ్మదేవుడి విగ్రహాలు ఉండవు. అందుకు బదులుగా ఆ ఆలయాలలో బ్రహ్మదేవుడి పేరు మీద శివుడే కొలువై ఉన్నాడు. బ్రహ్మదేవుడి పేరు మీద శివుడే స్వయంభూగా వెలియడం, అది కూడా శక్తిపీఠమైన జోగులాంబ క్షేత్రం దగ్గరే ఈ నవబ్రహ్మ ఆలయాలు కూడా ఉండడంతో అలంపురానికి ఎంతో విశిష్టత చేరుకుందని ఆధ్యాత్మికవేత్తలు చెబుతున్నారు. అంతేకాదు ఈ కారణాల వల్లనే అలంపురానికి దక్షిణ కాశీ అని కూడా పిలుస్తారు. తమ జీవితంలో ఎవరైనా కాశీకి వెళ్ళలేని వారు కనీసం అలంపురానికైనా వెళ్తే కాశీని సందర్శించిన ఫలితం దక్కుతుందని స్కంద పురాణంలో స్పష్టంగా చెప్పబడింది. ఈ క్షేత్రంలో శివుడు బ్రహ్మదేవుడి పేరు మీద వెలియడం వెనుక ఒక గాథ ఉందని స్థల పురాణం ద్వారా తెలుస్తోంది. పూర్వం దక్షిణ అలంపూర్ క్షేత్రానికి సమీపంలో బ్రహ్మత్వం కోసం బ్రహ్మ తపస్సు చేయగా శివుడు ప్రత్యక్షమై బ్రహ్మదేవుడికి 9 రూపాలలో దర్శన భాగ్యం కలిగించి బ్రహ్మదేవుడికి బ్రహ్మతత్వం గురించి వివరించి చెప్పాడు. దాంతో ఎంతగానో సంతోషించిన బ్రహ్మదేవుడు తనకు బ్రహ్మతత్వం చెప్పిన ఈ ప్రాంతంలోనే ఆ 9 రూపాలలో శివుడిని తన పేరు మీద నవబ్రహ్మేశ్వర స్వామిగా వెలియమని కోరగా అందుకు ఒప్పుకున్న శివుడు నవబ్రహ్మలుగా 9 రూపాలలో వెలియడం జరిగింది. అందుకే ఈ క్షేత్రాన్ని కార్తీక మాసంలో దర్శనమిస్తే మనకున్న బాధలన్నీ తొలగిపోతాయి, అలాగే ఎంతో ప్రశాంతత వస్తుందని శాస్త్రాలు చెబుతున్నాయి. అంతేకాదు బ్రహ్మదేవుడి కోరిక మేరకు అలంపూర్ జోగులాంబ మాత ఆలయానికి దగ్గరలోనే శివయ్య వెలిసిన చాలా ఏళ్ల వరకు వాటిని ఎవరూ గుర్తించక ఆలయ నిర్మాణం జరగలేదు. అలా కొన్నాళ్ళు గడిచిన తర్వాత సిద్ధుడు అనే మహాతపస్వి అక్కడ నవబ్రహ్మలకు ఆలయాలు నిర్మించినట్లు స్థల పురాణం చెబుతోంది. దాని ప్రకారం పూర్వం కాశీ క్షేత్రంలో ఒక మహిళ తన చిన్న వయసులోనే వితంతువుగా మారింది. అయితే ఆమెకు సంతానం కావాలన్న కోరికతో శివుడి గురించి తపస్సు చేయగా శివుడు ప్రసన్నమై ఆమె కోరిక మేరకు ఒక బిడ్డను వరంగా ప్రసాదించాడు. ఆ బిడ్డడే సిద్ధుడు అనే నామధేయంతో ఎదిగాడు. అయితే అతడు పెద్ద వాడయ్యే క్రమంలో తండ్రి గురించి తెలుసుకోవాలని, తండ్రి లేకుండా ఎలా జన్మించావని తోటి పిల్లలు హేళన చేయడంతో తన తల్లిని గట్టిగా అడగగా ఆమె అతడి తండ్రి శివుడేనని, ఆ విశ్వేశ్వరుడి వరప్రభావంతోనే అతడు పుట్టాడని చెప్పింది. అది విన్న సిద్ధుడు ఆ పరమేశ్వరుడి సాక్షాత్కారం కోసం ఘోర తపస్సు చేశాడు. సిద్ధుడి తపస్సుకు మెచ్చిన శివుడు ప్రత్యక్షమై అతడు కారణ జన్ముడని, దక్షిణ కాశీలో బ్రహ్మ కోరిక మేరకు 9 రూపాలలో వెలిసిన తనకు బ్రహ్మ పేరుతో 9 ఆలయాలు నిర్మించే పుణ్యకార్యం చేయమని చెప్పి చెట్ల మూలికల రసంతో బంగారం చేసే వరం ప్రసాదించాడు. ఆ వరంతో రససిద్ధుడు అనే పేరు తెచ్చుకొని తన శిష్యులతో కాశీ క్షేత్రం నుండి దక్షిణ కాశీ అయిన అలంపురానికి వచ్చి ఆలయాల నిర్మాణం చేశాడు. ఇది జరిగిన కొన్ని వేల ఏళ్ల తర్వాత సిద్ధుడు కట్టించిన ఆ ఆలయాలు శిథిలావస్థకు చేరుకోగా దాదాపు 1500 సంవత్సరాల క్రితం ఆ ప్రాంతాన్ని పాలించిన చాళుక్య రాజులు నవబ్రహ్మల ఆలయాలను ఇంకా పెద్దగా ఎంతో వైభవంగా నిర్మించారు. ఇప్పటికీ ఆ పురాతన నిర్మాణాలు ఎంతటి వారినైనా మంత్రముగ్ధులను చేస్తాయి. ఆ 9 ఆలయాల వివరాలు ఇప్పుడు తెలుసుకుందాము.
నవబ్రహ్మ దేవాలయాలలో మొదటిది తారక బ్రహ్మ ఆలయం. ఇది ఆల్మోస్ట్ శిథిలావస్థలోనే ఉంది. దీని గర్భగుడిలో ఎటువంటి విగ్రహము లేదు. రెండవది స్వర్గ బ్రహ్మ ఆలయం. అక్కడ ఉన్న దేవాలయాలన్నిటిలో ఇది మిక్కిలి సుందరమైనదని చెప్పబడుతుంది. ఇది చాళుక్య ప్రభువుల నిర్మాణ కౌశల్యానికి ఓ మచ్చుతునకగా చరిత్రకారులు చెబుతారు. మూడవది పద్మ బ్రహ్మ ఆలయం. ఇది కూడా పాక్షికంగా శిథిలమైంది. ఇందులో శివయ్య ఎంతో అద్భుతమైన స్ఫటిక శివలింగంగా కొలువై ఉన్నాడు. నాలుగవది విశ్వబ్రహ్మ ఆలయం. ఈ ఆలయాన్ని చూడ్డానికి 2 కళ్ళు చాలవని చెబుతారు. ముఖ్యంగా ఇక్కడ రామాయణ మహాభారత దృశ్యాలను శిల్పాలపై మహాకావ్యాలుగా అత్యంత అద్భుతంగా చెక్కారు. ఐదవది బాలబ్రహ్మేశ్వరాలయం. అలంపూర్లో నవబ్రహ్మ ఆలయాల్లోకెల్లా బాలబ్రహ్మ దేవాలయం ముఖ్యమైనది, పెద్దది కూడా. ఇక్కడ ఇప్పటికీ పూజాది కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఈ గుడిలో సప్త ఋషుల విగ్రహాలను మనం చూడవచ్చు. ఈ దేవాలయంలోని విగ్రహం వింతగా ఉంటుంది. ఒక లింగం మధ్యలో బిలం ఉంటుంది. ఈ బిలంలో మరొక శివలింగం ఉంటుంది. ఈ ఆలయంలో ఇంకొక విగ్రహం కూడా చూడటానికి వింతగా ఉంటుంది. ఒక నల్లరాతిపై నగ్నంగా 2 మోకాళ్లను దవడలకు తగులునట్లుగా పెట్టుకొని కూర్చున్న ఒక స్త్రీ విగ్రహాన్ని మనం చూడవచ్చు. దీనిని భూదేవి విగ్రహంగా చెబుతారు. ఆరవది గరుడ బ్రహ్మ ఆలయం. ఈ ఆలయ గోపురములు శిథిలమైపోయాయి. అయినా ఆలయ గోడలపై ఉన్న శిల్పాలు ఎంతో అద్భుతంగా మనకు దర్శనమిస్తాయి. 7వ ఆలయం అర్క బ్రహ్మ ఆలయం. ఈ ఆలయం కుమార బ్రహ్మ ఆలయం లాగానే నిర్మించబడింది. 8వ ఆలయం కుమార బ్రహ్మాలయం. ఇక్కడ ముఖమంటపం, ప్రవేశ మండపం, దాని వెనుక గర్భాలయాలు ఉన్నాయి. అక్కడి స్తంభాలపై ఉన్న విగ్రహాలు అచ్చం అజంతా ఎల్లోరా శిల్పాలులా ఉంటాయి. ఆఖరిది 9వది వరబ్రహ్మాలయం. ఈ గుడిలో ఒక వేదికపై లింగం ప్రతిష్ఠింపబడి ఉంటుంది. ఆ వేదికకు 4 వైపులా రాతి స్తంభాలున్నాయి. ఆ ఆలయంలో శివయ్యతో పాటు తాండవ నృత్యం చేసే శివుని విగ్రహం, ప్రణయగోష్ఠిలో ఉన్న గంధర్వ దంపతుల బొమ్మలు చూడవలసినవి. ఇప్పుడు కనిపిస్తున్నది పద్మబ్రహ్మ ఆలయం. స్ఫటిక శివలింగం అన్నమాట. పైన చూసారా ఎంత అద్భుతంగా చెక్కారో. అప్పటి శిల్పకళ ఎంత చక్కగా ఉందంటే చాలా బాగుంది చూడ్డానికైతే. అండ్ చాలా వరకు కూడా విగ్రహాలన్నీ ధ్వంసం చేశారు. అంటే మొఘల్స్ ఇంకా చాళుక్యుల తర్వాత ఇంకా మొఘల్ ఎంపరర్స్ చాలామంది రూల్ చేసినప్పుడు వాళ్ళు హిందూ టెంపుల్స్ మీద చాలా అటాక్స్ చేశారు కదా. సో ఆ క్రమంలో చాలా వరకు విగ్రహాలు అనేవి ధ్వంసం చేసేసారనమాట. సో అది మనం ఇక్కడ క్లియర్గా చూడవచ్చు. చాలా మటుకు విగ్రహాలు అంటే ఆలయాలపై ఉన్న శిల్పాలు అవన్నీ చాలా మటుకు ధ్వంసం చేశారనమాట. సో అందుకని కొన్ని మీకు చూపిస్తాను. అసలు చేతులు విరగొట్టేయడము, అంటే రాతి మీద చెక్కిన వాటి చేతులు ఇప్పుడు చూసారు కదా. అసలు వీడియో తీయడానికి కూడా నాకు చాలా ఇబ్బందిగా అనిపించింది. అసలు కొన్నిటి దగ్గర ముక్కు మీద మొత్తం అది తీసేయడము, కొన్ని చోట్ల కాళ్ళు నరికేయడము విగ్రహాలవి. సో అలా చాలా విగ్రహాలు అయితే చూసాను అనమాట నేను. సో అలా మేము వెళ్తూ ఉంటే మాకు నవబ్రహ్మాలయాలలో ఏ టెంపుల్ అంటే ఇప్పుడు ఇందాక చెప్పాను కదా, ఒకటి గరుడ బ్రహ్మాలయం, అర్క బ్రహ్మాలయం, ఏ ఆలయం అనేది మేమైతే రికగ్నైజ్ చేయలేకపోయామన్నమాట. ఎందుకంటే అన్ని ఆలయాలలో కూడా శివుడే ఉన్నాడు. ప్లస్ ఇంకా ఒక 2 అయితే పద్మబ్రహ్మాలయం అంటే స్ఫటికం రూపంలో శివుడు దర్శనమిచ్చాడనమాట. సో అది ఒకటైతే పద్మబ్రహ్మాలయం, ఇంకొకటి మాకు అంటే డిఫరెన్షియేట్ చేయలేకపోయాము. సో ఇక్కడ చూసారా, ఇది చాలా పెద్ద ఆర్చ్. అప్పట్లోనే చాలా అంత హైట్లో అసలు ఆర్చ్ లాగా భలే కట్టారు. అసలు మాకైతే చాలా విచిత్రంగా అనిపించింది. ఆ గోడలు కూడా అంటే ఈ టెంపుల్ నవబ్రహ్మ ఆలయాల్లో ఏదైతే కాంపౌండ్ వాళ్ళలాగా ఇలా పెద్ద గోడలు ఉన్నాయి కదా, సో అవన్నీ కూడా చాలా హైట్ ఉన్నాయి. అండ్ ఇక్కడ చూస్తే చిన్న రాళ్ళన్నీ ఒకదాని మీద ఒకటి పేర్చి, సో అడుగడుగున శివలింగాలే, అడుగడుగున టెంపుల్సే. ఇక్కడ చూస్తే మీకు దాని లోపలికి వెళ్ళి మా హస్బెండ్ చూపిస్తున్నారు కదా, దాంట్లో లోపలికి వెళ్తే చాలా చల్లగా ఉంది. కానీ మేము వెళ్ళిన టైం అయితే చాలా ఎండ, మిట్ట మధ్యాహ్నం 12-1 గంట టైంకి వెళ్ళాము. కానీ ఈ రాళ్ళు వాటి నేచర్ ఎలా ఉందంటే ఎండాకాలంలో ఎండగా, లోపల అంటే చలికి చల్లగా, అంటే ఆ నేచర్ కలిగి ఉన్నాయన్నమాట. అంటే ఇప్పుడు ఆ లోపలికి వెళ్ళామనుకోండి మనకి చల్లగా ఉంటుంది, బయటకు వచ్చేస్తే వేడిగా ఉంటుంది. సో ఆ
లో యూస్ చేసిన రాయి అంతా అలాగే ఉంది. సో ఇక్కడ మీకు కనిపిస్తుంది కంచి కామాక్షి అమ్మవారు అనమాట. సో అడుగడుగునా మనకి టెంపుల్సే, అడుగడుగునా శివలింగాలే, అడుగడుగునా విఘ్నేశ్వరుడి విగ్రహాలు. సో అలా చాలా ఉన్నాయన్నమాట. సో ఇందాక ఫస్ట్ది చెప్పాను కదా, శిథిలావస్థలో ఉంది, అక్కడ లోపల విగ్రహం లేదు అని చెప్పేసి, ఇదన్నమాట. సో ఇక్కడ క్లోజ్ చేసేస్తుంది చూసారా. సో లోపల విగ్రహం లేదనమాట. సో అప్పట్లో మొఘల్ ఎంపరర్స్, ముస్లిమ్స్ రూల్ చేసిన వాళ్ళు, సో వాళ్ళు చాలా మటుకు ధ్వంసం చేశారు. అండ్ అక్కడ కనిపిస్తుంది కదా మీకు, అక్కడ మసీద్ అనేది కట్టారు. ఇక్కడ ఒకటైతే చాలా విచిత్రంగా అనిపించింది నాకు. ఈ మసీద్ ఏదైతే ఉందో దాని వెనకాలే గోపురం ఉంది. అంటే గుడి సగం గోపురం వీళ్ళు ఆక్రమించేసుకున్నారు. ఆక్రమించేసి అక్కడ మసీద్ కట్టేశారనమాట. అసలు నాకు చూడగానే నేనైతే షాక్ అయిపోయాను. ఏంటి ఇలా ఉన్న టెంపుల్ని మధ్యలో, అంటే మనం చాలా చూసాము అలా హిస్టరీలో, కానీ ఇక్కడ నేను అలా చూసేసరికి చాలా షాక్ అయ్యాను అనమాట. మీకు క్లియర్గా చూపిస్తాను. చూసారా, అక్కడ వెనకాల కనిపిస్తుంది కదా, అది గోపురము. గోపురంకి ఆనుకునే మసీద్ అనమాట. అంటే గోపురం కింద కూడా శివలింగం ఉంటుంది నాకు తెలిసి, కానీ అది ధ్వంసం చేసేసి అలా కట్టేశారనమాట. సో అలా అసలు టెంపుల్కి ఆనుకునే ఆ మసీద్, కాంపౌండ్ వాల్, మసీద్, ఇవన్నీ చాలా చూసాం మేము అక్కడ. సో ఇలా వెళ్తూ పోతుంటే ఇక్కడ ఇవన్నీ కూడా కన్స్ట్రక్షన్స్, అంటే పాత అన్నీ ఉన్నాయి. ఎక్కడ చూసినా శివలింగాలే చాలా ఉన్నాయి అన్నమాట. అన్నిటి దగ్గర శివలింగాలే ఉన్నాయి, అలాగే నంది విగ్రహాలు కూడా. సో అలా చాలా చూసాం మేము. అసలు నార్మల్గా అయితే మనం ఎప్పుడన్నా శివాలయంకి వెళ్ళినప్పుడు శివలింగం పైన మనం పాలాభిషేకం కానీ, వాటర్ నీళ్ళతో కానీ అభిషేకం చేయడము, అలా అన్ని టెంపుల్స్లో కుదరదు కదా. కానీ మనకి జవులాంబ టెంపుల్కి దగ్గరలో ఉన్న వాళ్ళు అయితే వాళ్ళు డైలీ వెళ్ళొచ్చు, డైలీ వాళ్ళు ఇష్టం వచ్చినట్టు అభిషేకం చేసుకోవచ్చు. అంటే మనకి అంత దగ్గరలో అలా ఉన్నప్పుడు, అలాంటి వెసులుబాటు ఉన్నప్పుడు మనం ఖచ్చితంగా సోమవారం అయినా వెళ్ళి అభిషేకం చేసుకుంటాం కదా. సో అలా చాలా బాగా అనిపిస్తుంది. అండ్ ఇది వచ్చేసి బాలబ్రహ్మేశ్వర ఆలయం అనమాట. సో ఇక్కడ కూడా మీరు చూస్తే చాలా మటుకు శిల్పాలు ఇవన్నీ పెట్టేసి ఉన్నాయి ఇక్కడ పక్కన. సో ఇక్కడ మాత్రం ఎప్పుడు పూజలు జరుగుతూ ఉంటాయి. మిగతా నవబ్రహ్మాలయాలలో మాత్రం అక్కడ ఓన్లీ శివలింగాలు మాత్రమే ఉన్నాయి. అక్కడ డైలీ పూజలు అయితే జరగవు. కానీ ఇక్కడ బాలబ్రహ్మేశ్వర ఆలయంలో మాత్రం ఖచ్చితంగా డైలీ పూజలు అన్నీ జరుగుతుంటాయి అన్నమాట. సో ఇంతకుముందు చెప్పినట్టుగా ఇక్కడి బాలబ్రహ్మేశ్వర ఆలయంలో విగ్రహం చాలా డిఫరెంట్గా ఉంటుంది, చాలా చిన్నగా ఉంటుంది, మధ్యలో ఇంకో లింగం అలా డిఫరెంట్గా ఉంటుందన్నమాట. సో అక్కడ చాలా చిన్నగా ఉంటుంది విగ్రహం కూడా. అండ్ మేము ఫెస్టివల్ రోజు వెళ్ళాము. సో అందుకని చెప్పేసి సోమవారం రోజు వెళ్ళామన్నమాట. అందుకని చెప్పేసి అక్కడ రష్ కూడా ఉంది చాలా. ఇక్కడ చూసారా, శివుడు రెడ్గా ఉన్నారనమాట. అంటే రెడ్ కలర్లో శివలింగం ఉంది. తర్వాత ఇక్కడ హనుమాన్ టెంపుల్ అయితే ఉంది, పక్కన సీతారాముల విగ్రహాలు కూడా ఉన్నాయి. సో ఇలా హనుమాన్ టెంపుల్ కూడా ఉందన్నమాట, ఆంజనేయ స్వామి టెంపుల్. అలాగే పక్కన సీతారాములు, ఇంకా విఘ్నేశ్వరుడు, అలా చాలా ఉన్నాయి. తర్వాత ఇక్కడ చూస్తే ఇంకా బయట ఈ టెంపుల్ వాల్స్ మీద మొత్తం శిల్పాలు అయితే చెక్కబడి ఉన్నాయన్నమాట. సో ఏ ఆలయం ఎన్నో నవబ్రహ్మాలయం అనేది అంటే చెప్పలేము అలా, ఎందుకంటే అన్నిట్లో శివలింగాలే, అన్నీ కూడా సేమ్గా ఉన్నాయన్నమాట. డిఫరెన్షియేట్ చేయడానికి కూడా అవ్వలేదు. సో ఇక్కడ చూస్తే ఇది కూడా ఒక నవబ్రహ్మాలయంలో ఒక టెంపుల్ అన్నమాట ఇది కూడా. సో మొత్తం రాతి కట్టడమే అంతా కూడా చాలా, అంటే లోపలికి వెళ్తే చాలా చల్లగా ఉంది టెంపుల్లో అయితే. ప్రతి ఆలయంలో కూడా చాలా చల్లగా ఉంది. అండ్ ప్రతి దగ్గర కూడా శివుడు ఇలా ఉన్నాడనమాట. సో ఇందాక చెప్పినట్టు
ఇది 9వది వరబ్రహ్మ ఆలయం అనుకుంటాను. సో ఈ గుడిలో మనం చెప్పినట్టుగా 4 వైపులా రాతి స్తంభాలు ఉన్నాయి. అలాగే శివయ్యతో పాటు తాండవ నృత్యం చేసే శివుని విగ్రహం, ఇంకా ప్రణయగోష్ఠిలో ఉన్న గంధర్వ దంపతుల బొమ్మలు, అలా చాలా శిల్పాలు అయితే ఉన్నాయి అన్నమాట. ఇక్కడ రాతి స్తంభాలు ఉన్నాయి కదా. సో ఇది వరబ్రహ్మ ఆలయం అని అనుకుంటున్నాను. పైన చూసారా, పైన కూడా మంచి స్ట్రక్చర్ చెక్ అయితే ఉందన్నమాట. సో అలా ప్రతి దాంట్లో కూడా అంత హైట్లో అసలు భలే అనిపించింది. అసలు ఎక్కడ చూసినా ఆర్కిటెక్చర్, ఎక్కడ చూసినా కానీ చాలా సన్న సన్న స్తంభాల మీద కూడా చాలా నీట్గా పర్ఫెక్ట్గా చెక్కారనమాట. చాలా బాగా అనిపించింది. సో ఇదొక ఆలయము. సో ఇలా నవబ్రహ్మ ఆలయాలు మనకి తుంగభద్ర నది ఒడ్డు మీద నుంచి చూస్తే ఈ నవబ్రహ్మ ఆలయాలు అంటే 9 గోపురాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ క్లియర్గా కనిపిస్తాయి. సో ఇక్కడ చూసారా, కింద కూడా శివాలయం ఉందన్నమాట. అక్కడ కింద కూడా శివుని విగ్రహం అయితే ఉందన్నమాట. సో అలా ఎక్కడ చూసినా మొత్తం శివుని టెంపుల్సే అన్నమాట జోగులాంబ దగ్గర. సో ఇందాక మీకు చెప్పాను కదా వీడియోలో, మనం జోగులాంబ ఈ నవబ్రహ్మ దేవాలయాల దగ్గరికి వెళ్తే మనం ప్రతి విగ్రహంకి మన స్వహస్తాలతో మనము అభిషేకం, అంటే వాటర్తో కానీ పాలతో కానీ మనకి అభిషేకం చేయాలనిపిస్తే మనం చేసుకోవచ్చు అన్నమాట. వేరే టెంపుల్స్లో మనకి అంత వెసులుబాటు ఉండదు కదా, అందుకోసమని చెప్తున్నాను. దగ్గరలో ఉన్న వాళ్ళైతే చాలా హ్యాపీగా చేసుకోవచ్చు. మా ఇంటి దగ్గర అయితే ఒక టెంపుల్ ఉంటుంది, శివాలయం. ఆ శివాలయం దగ్గర అయితే అందరూ అసలు జనాలు తోసుకుంటూ వచ్చి సోమవారం రోజు శివుడికి వాటర్తో అంటే నీళ్ళతో అభిషేకం అది చేస్తారనమాట. సో నాకు అదే సీన్ గుర్తొస్తుంది. అక్కడ అందరూ అంత కొట్టుకుంటూ చేస్తుంటారు. ఇక్కడ ఇన్ని ఉన్నాయి కానీ అంటే మ్యాక్సిమం డైలీ అయితే ఎవరు వచ్చి చేయరు కదా. సో కానీ ఒకవేళ ఇలా దగ్గరలో ఉంటే మాత్రం అట్లీస్ట్ వీక్లీ వన్స్ అన్నా వచ్చి మనం చేసుకోవచ్చు అని అనిపించింది అనమాట నాకు. సో మేము మళ్ళీ తిరిగి మళ్ళీ బాలబ్రహ్మేశ్వర ఆలయం దగ్గరకు వచ్చామన్నమాట. సో అంటే కన్ఫ్యూజ్ అయిపోయాము, ఇక్కడ అంటే 9 కంప్లీట్ అయినాయా లేదా అని చెప్పేసి చూసుకుంటూ మళ్ళీ వచ్చామన్నమాట. సో మళ్ళీ మాకు బాలబ్రహ్మేశ్వర ఆలయం కనిపించింది. సో ఆ బాలబ్రహ్మేశ్వర ఆలయం ఎదురుగా అక్కడ పెద్ద నంది ఉందన్నమాట, ఇందాక చూపించాను కదా, అదనమాట. సో ఈ ఆలయంలోనే మనకి విఘ్నేశ్వరుడు ఇంకా సప్తఋషుల విగ్రహాలు కూడా దర్శనమిస్తాయి అన్నమాట. సో అక్కడ రైట్ సైడ్ చూస్తే మీకు కనిపిస్తాయి. సో అలా చాలా బాగుంది బాలబ్రహ్మేశ్వర దేవాలయం అయితే. సో జోగులాంబ టెంపుల్లో మెయిన్గా జోగులాంబ అమ్మవారు, బాలబ్రహ్మేశ్వర స్వామి, సో ఈ 2 అయితే ఖచ్చితంగా చూస్తారు. అంటే మిగతా నవబ్రహ్మాలయాలు కూడా అందరూ దర్శనం చేసుకుంటారు, బట్ రెగ్యులర్గా పూజలు జరిగేది మాత్రం ఈ టెంపుల్స్లో అనమాట. సో ఇక్కడ చూస్తే ఇక్కడ కూడా శివలింగాలే, అంటే ప్రతి టర్న్కి రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ ఖచ్చితంగా ఏదో ఒక శివలింగం ఉండనే ఉందన్నమాట. సో అలా మేము అన్ని టెంపుల్స్, అన్ని నవబ్రహ్మ దేవాలయాలు కవర్ చేసాము. అట్ లాస్ట్ చూస్తే ఇంకొకటి మిగిలిపోయిందని చెప్పేసి ఇంకా అటు వెళ్ళామన్నమాట. కుమార బ్రహ్మ ఆలయం, గరుడ బ్రహ్మ ఆలయం, అర్క బ్రహ్మ ఆలయం, ఇలా 9 బ్రహ్మాలయాలను మేము దర్శనం చేసుకున్నాము. సో ఇది ఫస్ట్ మిస్ చేసామన్నమాట. సో మళ్ళీ ఇటు వస్తే అది ఇంకా ఉన్నాయి కదా, ఇంకా 3 ఉన్నాయని వచ్చి చూసామన్నమాట. కొన్ని అయితే మేము ఇలా స్టెప్స్ ఎక్కి చూస్తే లోపల అసలు విగ్రహం లేదు. సో అలాంటివి కూడా మేము ఎక్స్పీరియన్స్ చేసామన్నమాట కొన్ని. సో అక్కడ నందికి అక్కడ తల తీసేశారు, సో అలా ధ్వంసం చేసేసారనమాట. ఇక్కడ ఈ నవబ్రహ్మ దేవాలయం ముందు నందికి తల తీసేశారు. సో దాని తర్వాత మేము ఈ టెంపుల్ లోపలికి కూడా వెళ్ళి శివలింగాన్ని దర్శనం చేసుకున్నాం అనమాట.
సో ఇక్కడ కూడా చూస్తే శివలింగం కొంచెం మెరూన్ కలర్లో అంటే కొంచెం రెడ్డిష్గా ఉందన్నమాట శివలింగం. ఫస్ట్ మేము చూసి పెయింట్ వేసారా అలా అని అనుకున్నాము, కానీ అది న్యాచురల్గానే అలా ఉందన్నమాట. సో కొన్ని విగ్రహాలు అంటే ఒకటైతే స్ఫటికలింగం అంటే గ్రీన్ కలర్లో ఉంది, కొన్నేమో కొంచెం వైట్ కలర్లో, కొంచెం రెడ్ కలర్లో, అలా డిఫరెంట్ ఉన్నాయన్నమాట శివలింగాలు. సో ఎంట్రన్స్ చూసారా, సో కొంచెం ఎలా చిన్నగా కనిపిస్తుందో. సో లోపలికి వెళ్తే అలా కొన్ని ద్వారాల కింద ఉన్నాయన్నమాట. సో లోపలికి వెళ్ళి చూస్తే అక్కడ శివలింగం ఉంది. కొన్ని శివలింగాల మీద కుంకుమ ఇంకా పువ్వులు పెట్టున్నాయి, కొన్ని వాటి మీద మాత్రం ఓన్లీ విభూది అనమాట. సో విభూది వేశారు చాలా మటుకు. సో కొన్ని దేవాలయాలలో అయితే అసలు పైన గోపురం సగం ధ్వంసం చేశారు, కొన్ని ఏమో లోపలికి వెళ్ళి చూస్తే లోపల శివలింగాలు లేవు. సో అలా చాలా ఉన్నాయన్నమాట. సో ఇదొక దేవాలయం. ఇక్కడ కూడా లోపల శివుడి విగ్రహం అంటే శివలింగం ఉందన్నమాట. ఇక్కడ మీరు క్లియర్గా చూడొచ్చు విగ్రహాలకి చేతులు అలా ఎలా ధ్వంసం చేశారో. సో ఇది వచ్చేసి బ్యాక్ సైడ్ ఎంట్రన్స్ అనమాట. బ్యాక్ సైడ్ ఎంట్రన్స్ దగ్గర ఆర్చ్ అనమాట. సో అన్నీ కంప్లీట్ చేసుకొని నవబ్రహ్మాలయాలు ఇలా బ్యాక్ సైడ్ అయితే వచ్చేసాం మేము. సో ఈ టెంపుల్కి వెళ్ళే వరకు కూడా నాకు నవబ్రహ్మ దేవాలయాల గురించి కానీ అసలు ఏమీ తెలియదండి. సో అక్కడికి వెళ్ళాక ఇలా నవబ్రహ్మాలయాలు ఉన్నాయి, 9 ఉన్నాయి టెంపుల్స్, బ్రహ్మదేవుడికి టెంపుల్స్ అని అంటే నేను కూడా కొంచెం ఎగ్జైటింగ్గా ఫీల్ అయ్యాను. అంటే నేను ఎప్పుడు వినలేదు. సో ఫస్ట్ టైం విని ఆ హిస్టరీ అంతా నేను తెలుసుకొని వీడియో చేశాను అనమాట. సో అంతకుముందు అయితే నాకు కూడా నాలెడ్జ్ లేదు. ఇదంతా కూడా నేను తెలుసుకొని మీతో షేర్ చేసుకుంటున్నాను. సో ఇక్కడ వీడియోలో కనిపిస్తుంది జోగులాంబ అమ్మవారి దేవాలయం గర్భగుడి దగ్గరలో. సో ఇవన్నీ అలా ఏర్పాటు చేశారనమాట. శక్తిపీఠాలు ఎక్కడెక్కడ ఉన్నాయి ఆ అమ్మవార్ల రూపాలు అనమాట. సో ఇప్పుడు వీడియోలో కనిపిస్తుంది జోగులాంబ అమ్మవారు. సో మీరు కూడా దర్శనం చేసుకోండి. నేనైతే 2 టైమ్స్ దర్శనానికి వెళ్ళాను. సో చాలా బాగా దర్శనం అయితే అయ్యిందనమాట. అమ్మవారు చాలా అంటే చాలా బాగున్నారు. సో చాలా గంభీరంగా ఉన్నారు, బట్ స్టిల్ చాలా బాగా అనిపించింది నాకు అమ్మవారి విగ్రహం చూస్తుంటే. విజయవాడలో కనకదుర్గ అమ్మవారు గుర్తొచ్చారనమాట. సో అలా మళ్ళీ నేను దర్శనం చేసుకున్నాను. సో దర్శనం అయిపోయిన తర్వాత మళ్ళీ బయటకు వచ్చేసాము. సో ఇది మెయిన్ గోపురము, అలంపూర్ జోగులాంబ అమ్మవారి టెంపుల్ది మెయిన్ గోపురం అనమాట. ఇప్పుడు వీడియోలో కనిపిస్తుంది. సో అది ఎంట్రన్స్ అనమాట. సో ఇదండి అలంపూర్ జోగులాంబ అమ్మవారి టెంపుల్ నవబ్రహ్మ ఆలయాల దేవాలయాల విశిష్టత. ఇవన్నీ ఈ వీడియోలో తెలుసుకున్నారు కదా. సో నెక్స్ట్ ఇంకో వీడియోలో మరి
మంచి టెంపుల్ గురించి కానీ చూద్దాము. సో ఇది వచ్చేసి మేము వెళ్ళిపోయేటప్పుడు సో ఇక్కడ శివలింగాలు కనిపిస్తున్నాయి. ఇంకోటి అలంపూర్ జోగులాంబ టెంపుల్కి మనం ట్రైన్లో కూడా రావచ్చండి. స్టేషన్ కూడా అంటే ట్రైన్ అయితే ఆగుతుంది. సో స్టేషన్ కన్స్ట్రక్షన్ లేదన్నమాట, చేయలేదు ఇంతకుముందు. సో ఇప్పుడు కన్స్ట్రక్షన్లో ఉంది. సో ఎవరన్నా రావచ్చు, ట్రైన్లో రావచ్చు, బస్సులో రావచ్చు. సో మా అలాగా వెహికల్ తీసుకొని కూడా రావచ్చు అన్నమాట. సో ఇది జోగులాంబ అలంపూర్ నవబ్రహ్మ దేవాలయాల యొక్క విశిష్టత అండ్ టెంపుల్ గురించి అనమాట. సో ఈ వీడియో కనుక నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్తో షేర్ చేయండి. అలాగే నా నుంచి మరిన్ని వీడియోస్ మీరు డైలీ చూడాలనుకుంటున్నారు కదా, అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో సబ్స్క్రైబ్ చేసుకోవడానికి అక్కడ బెల్ ఐకాన్ ఉంటుంది కదా, వెంటనే దాన్ని క్లిక్ చేయండి. సో నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. సో ఈ వీడియో నచ్చుంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్తో షేర్ చేయండి. అలాగే please subscribe to Shruti Soni Vlogs. Keep watching. Thank you. Bye bye.